3300 है क्या? 3500 3500 4000 ओके। अच्छा ये वाला అందరికీ నమస్తే. నేను గత 11 సంవత్సరాలుగా వివిధ కంపెనీ టైర్లు వాడుతున్నా నా బైక్ గురించి. నాకు ఎక్కువగా లైఫ్ ఇచ్చిన టైర్ కంపెనీ ఏదో మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నా. అసలు యాంటీ పంచర్ లిక్విడ్ టైర్లో వాడచ్చా వాడకూడదా అనేది కూడా మీరు తెలుసుకోండి ఒకసారి ఈ వీడియో చూస్తున్నారు కదా. యాంటీ పంచర్ లిక్విడ్ వాడడం వల్ల టైర్ అంతా ఇలా చెత్త అయిపోయిందో. ఈ పంచర్ లిక్విడ్ వాడడం వల్ల ఇంకా పంచర్లు అయితేనే ఉన్నాయి, అస్సలు తగ్గలేదు. మ్యాక్విల్ పరిస్థితి అయితే మరీ దారుణంగా అయిపోయింది ఈ యాంటీ పంచర్ లిక్విడ్ వల్ల. చూస్తున్నారు కదా ఎలా జంగ్ పట్టి తినేస్తుందో ఈ మ్యాక్విల్ని ఈ యాంటీ పంచర్ లిక్విడ్. అందుకే దయచేసి యాంటీ పంచర్ లిక్విడ్ వాడకండి. మ్యాక్విల్ని అయితే మంచిగా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే టైర్ వేసిన తర్వాత ఎయిర్ లీకేజ్ అవ్వకుండా ఉండడానికి. చూస్తున్నారు కదా పాత టైర్కు కొత్త టైర్కు ఉన్న డిఫరెన్స్. పాత టైర్ పరిస్థితి ఎలా ఉందో చూడండి, పూర్తిగా అరిగిపోయిందో అరిగిపోలేదో ఒకసారి మీరే చెప్పాలి. ఈ టైర్ బండికేసి ఒక 3 years అలా అవుతుంది. 12,000 కిలోమీటర్లు తిరిగింది ఈ టైర్ వచ్చేసి. మళ్ళీ ఈ టైర్ వచ్చేసి మామూలు టైర్ కూడా కాదు, రేడియల్ టైరు. దీని ప్రైస్ కూడా 3,400 నుంచి 3,500 దాకా ఉంటుంది. టైర్ వచ్చేసి ఎందుకు చేంజ్ చేస్తున్నా అంటే ఇలా పగుళ్ళు వచ్చేసినాయి. ఇలా పగుళ్ళు వచ్చేసిన వల్ల నాకు భయమయ్యే టైర్ చేంజ్ చేస్తున్నా. ఇంకొకటి పంచర్ల మీద పంచర్లు అయితేనే ఉన్నాయి, చాలా పంచర్లు అయినాయి టైర్కి అయితే. పంచర్లు చేంజ్ అయితే నేను అలసిపోయినా, దాని గురించి కూడా నేను ఈ టైర్ని చేంజ్ చేస్తున్నా. అయితే సియట్ టైర్ అయితే తీసుకున్నా. ఇది స్టీల్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్. మోడల్ వచ్చేసి క్రాస్ రైడ్. ఇది కొంచెం ఆఫ్ రోడింగ్ గురించి కూడా నేను ఈ టైరు తీసుకున్నా. ఆ ఉద్దేశం కొత్తగా తీసుకున్న టైర్ అయితే నేను ఫిట్ చేస్తున్నా స్వయంగా. చాలా జాగ్రత్తగా ఫిట్ చేయాలి. ఏ మాత్రం దెబ్బతిన్నా కూడా ఎయిర్ అన్నది లీక్ అయితేనే ఉంటుంది ఎడ్జ్ నుండి. టైర్ ప్రైస్ వచ్చేసి 4,000 రూపాయలు. ఎయిర్ ప్రెషర్ కూడా 40 ఉంచుకోవాలి. 40కి తక్కువ ఉంచొద్దు, 40కి ఎక్కువ కూడా ఉంచొద్దు. 40 ఉంచితేనే టైర్ లైఫ్ అన్నది ఎక్కువగా ఉంటుంది. ఒకసారి టైర్ ఫిట్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి, ఇలా వాటర్ పోసి సైడ్ ఎడ్జ్లకు ఏమైనా లీకేజ్ అవుతుందో లేదా అని. ఎందుకంటే మనది కొంచెం డ్యామేజ్ అయి ఉన్నది కదా మ్యాక్విల్ వచ్చేసి. ఎలాంటి లీకేజ్ అయితే లేదు, టైర్ అయితే మంచిగా ఫిట్ అయింది. నేనైతే లీకేజ్ అయితే కావచ్చు అనుకున్నాను, ఎందుకంటే మ్యాక్విల్ జంగ్ పట్టి ఉండే కదా, ఎక్కడి నుంచి అయినా అదే లీకేజ్ అవుతుందని భయంతో నేను ఆ పని చూస్తున్నా. ఎలాంటి లీకేజ్ అయితే అవ్వడం లేదు. తర్వాత వచ్చేసి బండికి ఫిట్ చేసుకోవడమే ఇక టైర్ని. ఈ ఎఫ్జెడ్ బండ్లకు టైర్ ఫిట్ చేయాలంటే చాలా కష్టపడాలి. టైర్ను మొత్తం లేపి సెట్ చేయాల్సి ఉంటుంది. ఇది రెండోసారి నా బైక్ సియట్ టైర్ వేయడం, ఎందుకంటే నాకు సియట్ టైర్లో బాగా నచ్చింది. పంచర్లు అసలు కావు, మళ్ళీ ఇట్లా పగుళ్ళు కూడా తెలియదు సియట్ టైర్లు. ఇంతకుముందు వేసిన సియట్ టైర్ వచ్చేసి నాకు దగ్గర 22,000 దాకా అలా తిరిగింది. అది చాలా మంచిగా లైఫ్ ఇచ్చింది నాకైతే. ప్రమోషన్ వీడియోని అయితే అస్సలు కాదు. ఈ టైరు ఈ కంపెనీ మంచిది, ఈ కంపెనీ చెడ్డదని ఏం కాదు. నా పర్సనల్ ఒపీనియన్ కొద్దీ నాకు ఎక్కువ లైఫ్ ఇచ్చిన టైర్ కంపెనీ ఇదని చెప్తున్నా. ఇది ప్రమోషన్ వీడియో అయితే అస్సలు కాదు. మొత్తం టైర్ని అయితే బైక్ ఫిట్ చేసిన. ఇప్పుడు చెప్తా ఏ టైర్ వాడను, ఏ టైర్ వాడకూడదు. నాకైతే ఎక్కువగా లైఫ్ ఇచ్చింది అయితే సియట్ టైర్. నేను కొత్త బైక్ తీసుకున్నప్పుడు నా బైక్ తోటి ఎంఆర్ఎఫ్ టైర్లే వచ్చినాయి. రేడియల్ టైరే ఆఫర్ చేసిండు షోరూమ్ నుండి. ఆ షోరూమ్ టైర్ వచ్చేసి ఒక 14 నుంచి 15,000 కిలోమీటర్లు తిరిగింది. రెండో టైర్ కంపెనీ వచ్చేసి రాల్కో బ్లాస్టర్. ఇది నేను 1,400కే తీసుకున్నా. మిగతా కంపెనీ టైర్లు అయితే 1,900 నుంచి 2,100 అలా దొరికేది. ఈ టైర్ వేసి 1.5 year అవుతుంది. టైర్ వచ్చేసి ఎంఆర్ఎఫ్ వాడిన, జేకే వాడిన, ఇప్పుడు ఇది రాల్కో. నాకైతే 26,000 కిలోమీటర్ల నుంచి 28,000 కిలోమీటర్ల దాకా అలా తిరిగింది ప్రతి ఒక్క టైరు. నైలాన్ టైరుకు లైఫ్ ఎక్కువ ఉంటుంది రేడియల్ టైర్ కంటే. రేడియల్ టైరు రోడ్ ప్రజెంట్ మంచిగా ఉంటాయి నైలాన్ టైర్ కంటే. ఈ బైక్ వచ్చేసి నాదే యమహా FZS వర్షన్ 2.0 2015 మోడల్. మీరు ఏ టైర్ కంపెనీ వాడుతున్నారో కామెంట్ చేయండి.